ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనం క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్, అందులో భాగంగా అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అవసరమైనటువంటివి సౌండ్ డాక్ట్రిన్స్ అవసరము. మరి క్రైస్తవులు నమ్మేటటువంటివి, మరి ఆరాధించేటటువంటి ఆ యొక్క అనువైనటువంటి మూల పాఠములు, సిద్ధాంతాలను మరి ఎంతో అవసరమై ఉంటున్నాయి ప్రియులారా. మరి అందులో భాగంగా నేటి ధ్యాన అంశము క్రీస్తు శరీరము మరియు ఐక్యత, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ యూనిటీ. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి 1 కొరింథీయులు 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. 1 Corinthians chapter 12 verse 12. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములు అన్నియు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. For as the body is one and hath many members, and all the members of that one body are being many are one body, so also is Christ. కాబట్టి ఇక్కడ ప్రియులారా, మరి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, శరీరము ఒక్కటి మరియు అనేక సభ్యులను కలిగి ఉన్నందున, ఫర్ జస్ట్ యాజ్ ద బాడీ ఈజ్ వన్ అండ్ హ్యాస్ మెనీ మెంబర్స్. అందరం కూడా అనేక మంది సభ్యులు ఉన్నటువంటి సంఘము ఉంటున్నది, కానీ అంత కూడా వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మరి మనము మరి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు శరీరంలో మనం ఈ యొక్క మరి కాన్సెప్ట్ను, లేకపోతే ఈ యొక్క అంశమును మరి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం పిల్లరా. క్రీస్తు శరీరంగా సంఘములో మరి ఐక్యత మరి వైవిధ్యం, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ద చర్చ్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఆ క్రీస్తు యొక్క శరీరంగా ప్రియులారా సంఘములో మరి ఆ ఐక్యత అవసరము మరియు ఆ వైవిధ్యం కూడా, యూనిటీ అండ్ డైవర్సిటీ, దీస్ బోత్ ఆర్ ఎసెన్షియల్. దేని పని ఆ పని చేసుకుపోతున్నది. మన యొక్క బాడీలోనే ఎన్నో అవయములు ఉంటున్నవి. చేతులు చేసే పని చేతులు, కళ్ళు చేసే పని కళ్ళు, కాళ్ళు చేసేటటువంటి పని, అన్ని అవయములన్నీ కూడా ఏ రీతిగా సమకూర్చి ఉంటున్నాయో వన్ బాడీ. ఆ రీతిగానే మరి దీనితోటి మరి ప్రభు వారు పోలుస్తున్నాడు. సంఘం అంతా కూడా యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అంతేకాకుండా లోకల్ చర్చ్, మరి అందరినీ కలిసి మరి యూనిటీ అవసరము, మరి ఆ డైవర్సిటీ కూడా అవసరం. మరి దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దామండి. ఒకటి, క్రీస్తు శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి క్రీస్తులో ఐక్యమై ఉన్న విశ్వాసుల సమిష్టి ప్రియులారా, కలెక్టివ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని బైబిల్ చెప్తుంది. మరి ప్రియులారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి మరి అంగీకరిస్తారు ఒక దాని గురించి, అప్పుడు నేను కూడా అంగీకరిస్తాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆర్ కీ ఫర్ సక్సెస్. లేకపోతే అక్కడ సమాధానము, సంతోషము, సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటిది మనం తెలుసుకోవాలా. కలెక్టివ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. ఏక మనసు. అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆ సంఘం అంతా కూడా ప్రియులారా ఎంత బాగా మరి ఏక మనసుతోటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసిన అన్ని కూడా మరి అపోస్తుల పాదం వద్ద పెట్టి ఎవరి అవసరత కొలది వాళ్ళకు వాడటం అనేటటువంటిది. అటువంటి ఇది చూస్తున్నాం పిల్లలు. ఎవరు అది మాది లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోలేదు, కానీ వారి స్తోమత కొలది, దేవుడు వారికి ఇచ్చిన కొలది, దేవుడు ఆశీర్వదించిన కొలది వాళ్ళంతా కూడా పిల్లారా ఆ సంఘ పరిచర్యకు వాడుతున్నారు పిల్లలు. ఆ రీతిగా మరి ఈ దినాల్లో కూడా సంఘ కాపరులుగా మరి తెలుసుకోవాలా. మరి సంఘం అనేటటువంటి సంఘము చేత, సంఘము కొరకు, మరి సంఘములో ప్రియులారా, ఇట్స్ బై ద చర్చ్, ఆఫ్ ద చర్చ్ అండ్ ఫ్రమ్ ద చర్చ్. కాబట్టి సంఘం అంతా కలిసి వారికి అవసరతల కొరకు
వారి యొక్క మరి సంఘ నిర్మాణముల కొరకు ఆ యొక్క కాంక్రీట్ బిల్డింగ్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఈ దినాల్లో అనేక మంది సంఘ కాపరులు నాకు ఇదిగోండి చర్చి కడుతున్నాము, సహాయం చేయండి అని చెప్పి రాస్తుంటారు. నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. సంఘం అనేటటువంటిది మీకున్న నంబర్ సభ్యులు అందరూ కలిసి దాన్ని కట్టుకోండి. అది అందరూ కష్టపడి ప్రియులారా అందరూ ఎక్కడ మరి అక్కడే కనపడుతుంది. వాళ్ళు ఎక్కడ ఏక మనసు, ఏకత్వము. మరి వారిలో మరి దానికంటే ముందు ఆ పరిచర్య ప్రియులారా మరి ఒక్కళ్ళతో స్టార్ట్ అయినటువంటిది. వారిలో ఎన్నికలైనటువంటి మరి మరి వేల మందికి, 10,000 మందికి జనాంగంగా చేస్తానని చెప్పి అంటున్నాడు. అది అంతకంతకు వర్ధిల్లుతది ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి మనము ప్రియులారా అందరూ మన అవసరతల కొరకు మనము కలిసి ఆ యొక్క సంఘమును కలెక్టివ్‌గా ప్రియులారా రెస్పాన్సిబిలిటీ ఏదో సంఘ కాపరి ఈళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చూడటం కాదు కానీ ప్రియులారా. లేకపోతే ఆయన స్వప్రయోజనాల కోసం కాదు కానీ సంఘం కొరకు అందరి యొక్క శ్రేయస్సు మరి ఆ యొక్క దేవుని మహిమపరచడం అందరూ కలిసి అన్నట్టు కలెక్టివ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. మరి అది చాలా ప్రాముఖ్యము. మరి అది ఈ దినాల్లో కూడా మనం గమనించవలసినటువంటి వారం వింటున్నాము. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి రెండవదిగా ఐక్యత. ఒక సాధారణ ప్రయోజనం కోసం విభిన్న సభ్యుల సామరస్యపూర్వక పనితీరు ప్రియులారా. హార్మోనియస్ ఫంక్షనింగ్ ఆఫ్ డైవర్స్ మెంబర్స్ టువర్డ్స్ ఎ కామన్ పర్పస్. ఒక ఉద్దేశం, మనకు ఒకటే ఉద్దేశం ప్రియులారా. దేవుని యొక్క రాయబారులుగా దేవుని యొక్క రాజ్యమును కట్టటం, మన శేష జీవితాన్ని దేవుని యొక్క మహిమ కొరకు వాడటం. మరి మనం ఉన్నటువంటి దేవుడు ఒక ప్రదేశంలో మరి చర్చ్ ప్లాంటింగ్, ఆ సంఘం కట్టడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. మరి ఆ చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్‌కి ఉపయోగపడే రీతిలో మరి వారికి అవసరమైనటువంటి రీతిలో వారికి సహాయం చేయటము. కాబట్టి ఒక సాధారణ ప్రయోజనం కోసము విభిన్న సభ్యుల సామరస్యపూర్వక పనితీరు. కాబట్టి ప్రియులారా డైవర్స్ మెంబర్స్ టువర్డ్స్ ఎ కామన్ పర్పస్. అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటుంటారు. అనేక వాటిలో పనిచేసేటటువంటి వారు, అనేక తలాంతులు కలిగినటువంటి వారు. అవన్నీ కూడా క్రోడీకరించి అందరూ కలిసి ప్రియులారా దేవుని మహిమపరచటము. మరి సంఘం అంతా కలిసి ప్రియులారా ఎంత గొప్ప కార్యాలు చూస్తుంటాం ఈ దినాల్లో కూడా. అటువంటి గొప్ప మరి ఆ సంఘాలు ఉంటున్నాయి ప్రియులారా. ఎక్కడ ఐక్యత ఉంటదో, ఎక్కడ సఖ్యత ఉంటదో, ఎక్కడ ప్రియులారా మరి వాళ్ళందరూ కూడా ఆహ్, క్రీస్తు యొక్క బోధనను అనుసరించి మరి విధేయత, లోబడేతనము అవి ఉంటాయి. అక్కడ గొప్ప కార్యాలు జరగటం, గొప్ప ఉద్యమాలనేటటువంటి జరగటం మనము చూస్తున్నాం ప్రియులారా. ఉద్యోగపు కార్యాలు, జీవపు కార్యాలు. మరి ఆ రీతిగా సరే అండి. ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి 1 కొరింథీ 12 అధ్యాయము ఈ యొక్క 12 వచనంలో చదువుకున్నటువంటి లో భాగంగా మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ధ్యానించినటువంటి ఒకటి క్రీస్తు శరీర స్వభావము, ద నేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. రెండోది ఐక్యత యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ. మరి మూడవదిగా మరి కొన్ని మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనము వింటున్నామండి. మొట్టమొదటిగా మరి క్రీస్తు శరీర స్వభావము, ద నేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి ఇది మరి మనుషుల యొక్క శరీరంతోటి పోల్చబడటం ఒక మెటాఫర్ రూపకం ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. మరి మరి మానవ శరీరం ప్రత్యేకమైన విధులతో వివిధ భాగాలను కలిగి ఉంటున్నది ప్రియులారా. మన యొక్క జీవితంలో మరి నేను ఇందాక చెప్పినట్లుగా అనేక భాగాలు మన యొక్క శరీరంలో ఉంటున్నవి. హ్యూమన్ బాడీ హ్యాస్ వేరియస్ పార్ట్స్. మనం చదువుకుంటూ ఉంటాం పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని. కాబట్టి అనేక విధములైనటువంటి ఒక చార్ట్ ఏసి చిన్నప్పుడు స్కూల్స్‌లో మనం చదువుకుంటాం. హ్యూమన్ బాడీ హ్యాస్ వేరియస్ పార్ట్స్ విత్ యూనిక్ ఫంక్షన్స్. ప్రతి చిన్నది కూడా ప్రియులారా మరి చిన్న ఒక ముల్లు గుచ్చుకుంటేనే ఎంత బాధేస్తుంటది. మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ మరి అన్నీ గూడా ప్రియులారా, అన్ని ప్రతి దానికి గూడా యూనిక్ ఫంక్షన్ అని మనం తెలుసుకోవాల. చక్కగా చూడండి ఎంతగా మరి పౌలు భక్తుడు మానవ శరీరంతో పోల్చి ఉంటున్నాడు సంఘాన్ని గూడా. మరి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 12 మరి 4-6 దాకా చదువుకుంటే అంత తేటగా ఉంటున్నది ప్రియులారా. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవులన్నిటికిని ఒక్కటే పని ఎలాగూ ఉండదో,
అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకని కొరకు కొక ఒకని కొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపా వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. మరి కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి ఎంత తేటగా ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికిని ఒక్కటే పని ఎలాగ ఉండదో, ఆ! జ ఆ కాలు చేసే పని చేయలేదు ప్రియులారా. కాబట్టి సంఘంలో గూడా ఎవరు చేయవలసినటువంటి పని వారికి ఇవ్వవలసినటువంటి బాధ్యత సంఘ కాపరికి ఉంటున్నది. ఎవరో మరి మరి వాళ్ళ కుటుంబమే మరి స్టేజ్ మీద కనపడేటటువంటి రీతిగా కాదు కానీ, మరి ఎవరు యోగ్యులో, ఎవరు శ్రేష్ఠులో, ఎవరు దీనులో, ఎవరు పవిత్రులో, ఎవరు మరి అర్హత కలిగినటువంటి వారో, అటువంటి వారిని గుర్తించి సంఘంలో అందరికి గూడా అవకాశములు ఇవ్వటం. వారి వారి యొక్క కృపావరములను బట్టి. కాబట్టి ప్రియులారా ఒక్క శరీరంలో మనకు అనేక విధములైనటువంటి చెయ్యి చేసేటటువంటి పని, చెయ్యి, కళ్ళు చేసేటటువంటి చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచేంద్రియాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రియులారా హృదయం కానివ్వండి, ఎవ్రీథింగ్. కిడ్నీస్, లివర్ ఎవ్రీథింగ్ అవి చేసే పనులు చేస్తుండటం వలన మనకు ప్రియులారా ఏది కొంచెం తేడా వచ్చినా కూడా మరి ఎంతో మనకులో డిస్టర్బెన్స్ అనేటది మనం చూస్తాము. కాబట్టి అలాగనే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి మనందరం కూడా ప్రియులారా అయ్యో ఇక్కడే మనం కనపడుతుంది. వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఏ భేదం లేదు ప్రియులారా. అందరం క్రీస్తులో ఒకటై ఉంటున్నాము. ఈ దినాల్లో వివాహాల సందర్భం వచ్చినప్పుడు మరి మేము ఈ యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అనేటువంటిది పెట్టి ఉంటున్నాము. మరి దాని ద్వారా మరి కొంతమంది ఎంతో చాలా నేరో మైండెడ్. మరి ఈ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా అండి అని. అట్లా కాదు పిల్లారా. ఇదేంటంటే క్రీస్తులో అందరం ఒకటే. అందరం శ్రేష్ఠులు. అందరూ కూడా దేవుని పనికి ఉపయోగపడేట అటువంటి బ్రాడ్ మైండ్, అటువంటి మంచి మనసు ఉన్నప్పుడు పిల్లారా వీఆర్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్. మరి నాకు ఇద్దరు కుమారులు ఉంటున్నారు. వారి యొక్క వివాహాల విషయంలో పిల్లారా మేము ఆ రీతిగా ఆలోచించలేదు. మరి వారికి మరి శ్రేష్ఠులైనటువంటి వారు, ఉపయోగపడేటువంటి వారు, మరి దీనులైనటువంటి వాళ్ళు, అది దేవుడు మరి వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ప్రియులారా మరి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి మనం చూడండి క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి మరి మనం ఇది తెలుసుకోవాలా. ఒకనికొకరం ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా మనలో మరి సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ గూడా ప్రియులారా అనేకమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి హిడెన్ టాలెంట్స్, గిఫ్ట్స్ మరి ఆటిని ప్రియులారా మరి ఏ పనికి వాళ్ళను వాడటం అనేటువంటిది మనము నేర్చుకుందాము. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక బహుమతుల వైవిధ్యము చర్చి యొక్క లక్ష్యాన్ని సుసంపన్నం చేస్తుంది ప్రియులారా. మరి డైవర్సిటీ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎన్రిచెస్ ద చర్చెస్ మిషన్. ఆ చర్చి యొక్క మీరు ప్రియులారా మిషన్, ఆ లక్ష్యాన్ని, ఆ గోల్‌ను ప్రియులారా దాన్ని మరి అందరి యొక్క వైవిధ్యంతోటి మరి చూడండి కొన్ని చర్చెస్‌లో చక్కగా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే అందరూ కూడా ప్రియులారా ఆడి యొక్క బహుమతులు లేకపోతే స్పిరిచువల్ గిఫ్ట్స్‌ను చక్కగా వాడుకుంటున్నారు కాబట్టి. కాబట్టి ఇవి మనం గ్రహించుకుందాము. మరి రెండవదిగా ఐక్యత యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ. కాబట్టి ప్రియులారా యూనిటీ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి షేర్డ్ ఎక్స్‌పీరియన్స్. కాబట్టి చూడండి ప్రియులారా భాగస్వామ్య అనుభవము. మరి పరిశుద్ధాత్మ యొక్క మన అనుభవంలో పాతుకుపోయి ఉంటుంది. ఇట్స్ రూటెడ్ ఇన్ అవర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా యేసు అందరికి ప్రభు. మరి ఇది అందరూ కూడా సహకరించుకోవటం. అందరూ కూడా ప్రియులారాగా అక్కడ రగులుకున్నప్పుడు ఉద్యమంగా మారుతది. ఉద్యమం వస్తది. అక్కడ ప్రియులారా ఎన్నో గొప్ప కార్యాలు జరగటం అనేటువంటిది మనం చూస్తాం ప్రియులారా. మరి పరిశుద్ధాత్మను ఆటంకపరచవద్దు అని చెప్పి మనము తెలుసుకుంటూ ఉంటున్నాము. మరి బైబిల్‌లో చూసినట్లయితే గలతీయులు 3:28 వచనంలో ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడని లేదు. పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
కాబట్టి ఇక్కడ చూడండి యూదుడు, లేకపోతే ఈ దేశస్థుడు, ఆ దేశస్థుడు, ఈ కులము, ఆ కులము, లేకపోతే ఈ ఈ మతం, ఆ మతం అని అది అట్లా లేదు. అందరూ గూడా ప్రియులారా యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అందరూ గూడా మానవాళికి అంతా గూడా మరి విభజించే అడ్డంకులను క్రీస్తు తొలగిస్తాడు ప్రియులారా. క్రైస్ట్ డిజాల్వ్స్ బ్యారియర్స్ దట్ డివైడ్ హ్యుమానిటీ. ఈ దినాన ఎన్ని ప్రియులారా ఎన్ని కులాలు, ఎన్ని గోత్రాలు, ఎన్ని అయ్యయ్యో! మన ముఖ్యంగా మరి మన యొక్క దేశంలో ప్రియులారా మరి అవి ఎంత డివైడ్ చేస్తున్నాయి. మరి అంతగా ఆ వరకే ప్రియులారా గ్రూపిజమ్స్ ఆళ్ళల్లోనే మరి పెళ్ళిళ్ళు చేసుకోవటం. మరి ఆ రీతిగా మరి ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ దేవుడు కోరేటటువంటిది ఏంటి అంటే ఇటువంటియన్నీ గూడా క్రీస్తులో అందరం ప్రియులారా. ఆ క్రీస్తులో మనమందరం గూడా ఆహ్, 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 మరి క్రీస్తు అందరికి ప్రభు. యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ మనందరం గూడా ప్రియులు. ఒకసారి ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. అంతా ఒకటే పేరు ఏంటంటే క్రీస్తు యొక్క రాయబారులము. కాబట్టి మరి ఆ రీతిగా ప్రియులారా మరి ప్రభునందు ఎరిగినటువంటి వారముగా మనము ఆ దిశగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాం. మరి మనకు తెలుసు ఆర్కెస్ట్రాలో సింఫనీ అది ప్రతి కారుడు గూడా మరి అనేక విధములైనటువంటి వాయిద్యాలు వాయించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాము. కానీ అందరూ కలిసి ఏకకంఠంగా అది ఎంత సింఫనీ ఎంత వినసొంపుగా ఉంటున్నది ప్రియులారా. ఆ యొక్క ఆర్కెస్ట్రా లాగానే చర్చిలోని ప్రతి సభ్యునికి సామరస్యానికి దోహదపడే ప్రత్యేక పాత్ర ఉంటున్నది ప్రియులారా. ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విలువైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, పరలోకపు పిలుపుని పొందినటువంటి వాడు, ఆ దేవుని యొక్క కుమారులు ఉంటున్నారనేటువంటి ఉద్దేశంతోటి మనం అందరికి కూడా అవకాశాలు ఇవ్వటం, అందరిని కూడా ఇన్వాల్వ్ చేయటం, అందరూ కలిసి ప్రియులారా దేవుని యొక్క రాజ్యం కట్టడం అనేటటువంటిది అవసరమై ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి హ్మ్. ఆ! మరి మనము మరి ప్రాక్టికల్‌గా మరి ముందుకు వెళ్ళటానికి ప్రియులారా మూడవదిగా మరి మనం చేయవలసినటువంటి మన యొక్క బహుమతులను స్వీకరిద్దాం. లెట్స్ ఎంబ్రేస్ అవర్ గిఫ్ట్స్. దేవుడు ప్రతి ఒక్కళ్ళకు గూడా ప్రియులారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక బహుమతులు. డిస్కవర్ అండ్ యుటిలైజ్ యువర్ స్పిరిచ్యువల్ గిఫ్ట్స్. ఒకసారి పరీక్షించుకుందాం మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్ ఏంటి? బహుమతి ఏంటి? ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం ఇచ్చి ఉంటున్నాడు. ఆ రక్షణ భాగ్యంతోటి ప్రియులారా మనం ఇతరులను గూడా ఆ రక్షణలోనికి తీసుకొని రావటం. క్రీస్తు మనకు అనేకమైనటువంటి కృపలు ఇచ్చి ఉంటున్నాడు. అనేక విధమైనటువంటి వరములు ఇచ్చి ఉంటున్నాడు. ఆత్మ ఫలములు ఉంటున్నాయి. మరి ప్రేమ, సంతోషము, సమాధానము అవన్నీ గూడా ప్రియులారా దేవుని రాజ్యం కట్టుట్లో వాడుకోవటము. మరి అనేక మందికి మరి కొంతమంది మరి బైబిల్ టీచర్స్‌గా, ప్రాఫెట్స్‌గా లేకపోతే అపోస్తలులుగా లేకపోతే ఈ రీతిగా అన్ని విధములైనటువంటి వారు లీడర్స్ అవసరమై ఉంటున్నారు. నాయకులు, మరి సంఘ కాపరులు ప్రియులారా, పాస్టర్స్ మరి అందరూ కలిసి ఆ దేవుని యొక్క రాజ్యం కట్టట్లో ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ విల్ గైడ్ us అండ్ గాడ్ విల్ టెల్ us మరి వాట్ వి నీడ్ టు డూ మనం ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో ప్రతి ఒక్కళ్ళు గూడా మరి నా ఉద్దేశంలో గ్లోబల్‌గా ప్రియులారా అటువంటి పొటెన్షియాలిటీ ఉంటున్నది. గ్లోబల్‌గా వాడుకునేటటువంటి శక్తి దేవుడి యొక్క గ్లోబ్‌లో అనేక ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని ఉంచుతాడు ప్రియులారా మనలను. మరి వి నీడ్ టు వెల్కమ్ కొన్నిసార్లు ట్రాన్స్‌ఫర్స్‌గా మరి అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు. ఆ ప్రదేశంలో దేవుని కొరకు పనిచేయటం మిషనరీలు అని జెప్పి అటువంటి దేవుని యొక్క రాయబారులుగా ప్రియులారా ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు. యూ కెన్ గివ్ ట్రాక్ట్స్. మరి అంతే కాకుండా అక్కడ ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం. మరి అంతే కాకుండా పిల్లలు అక్కడ ఒక చర్చ్ ప్లాంటింగ్. ప్రతి మరి కొంతమంది నాకు చెప్తుంటారు. మేము అక్కడికెళ్ళినప్పుడు అక్కడ సంఘాన్ని స్థాపించామని చెప్పి. ఒక సహోదరుడు పిల్లల ఖతార్ ఎళ్ళినప్పుడు అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఎళ్లి అక్కడ ఒక మరి సంఘం కొత్తది మరి స్టార్ట్ చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రియులారా దేవుడు మనం ఎంతగా చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. మరి రెండవదిగా ఐక్యతను కొనసాగించడము. మెయింటైన్ యూనిటీ. అది గూడా చాలా అవసరం పిల్లలారా. అదేదో డివైడ్ అండ్ రూల్ కాకుండా ఏదో అవసరమైన లైక్ మైండెడ్ లేకపోతే కొంతమందినే వాడుకోవటం అనేటటువంటిది కాదు. మనకిష్టం వచ్చినటువంటి వాళ్ళను అట్లా కాదు కానీ అందరికీ గూడా ప్రియులారా సమంగా ప్రియులారా
సమపాలనలు అందరికీ కూడా విభేదాలను పరిష్కరించడం ద్వారా, మనం ఒకరినొకరు ప్రోత్సహించడం ద్వారా మనం ఈ యొక్క ఐక్యతను ప్రోత్సహిస్తాం. ప్రమోట్ యూనిటీ బై రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎంకరేజింగ్ వన్ అనదర్. మరి సంఘ కాపరులుగా మనం అది గుర్తుంచుకోవాలా. వీ నీడ్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మరి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలా. మరి ఐడియల్‌గా లేకపోతే ముందుకు రాకుండా ఉన్నటువంటి వారిని గుర్తించి ప్రియులారా, లేకపోతే కొన్నిసార్లు విభేదాలొస్తుంటాయి చిన్న చిన్న వాటి విషయంలలో. మరి అటువంటి వారిని కూడా ప్రియులారా రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ అది కూడా చాలా అవసరమై ఉంటున్నది. ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. అంతేకాకుండా ఇంక్లూజివ్ కమ్యూనిటీ, ఇంక్లూజివ్‌నెస్, సమ్మిళిత సంఘం ప్రియులారా. అందరిని కూడా చేర్చుకుంటారు. రీచ్ ఔట్ టు దోస్ ఫీలింగ్ మార్జినలైజ్డ్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివిటీ. కాబట్టి అందరికీ చోటు ఉంటున్నది ప్రియులారా. యేసు ప్రభు మరి ఆ యొక్క వెడ్డింగ్ బ్యాంక్వెట్‌లో మరి అందరికి కూడా ఆహ్వానం ఇచ్చి ఉంటున్నాడు. ముందు పంపినటువంటి ఆహ్వానాలలో వాళ్ళు రాలేకపోయినప్పుడు గో టు ద హైవేస్, గో టు ద బైవేస్, అన్ని ప్రదేశాలకు వెళ్ళి అందరిని కూడా మరి వాళ్ళని కూడా తీసుకొని రండి. డియర్ ఫ్రెండ్స్, ఆ మార్జినలైజ్ అణగారినటువంటి వారు, మరి ఆ స్తోమత లేనటువంటి వారు, మరి అనేక మంది ఉంటున్నారు. వి నీడ్ టు రీచ్ ఔట్ టు దోస్ ఫీలింగ్ మార్జినలైజ్డ్ పిల్లలు. కాబట్టి ముగింపుగా మరి మనము లెట్ us స్ట్రైవ్ టు ఎంబాడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. కాబట్టి ఈ 2 కూడా చాలా ముఖ్యం ప్రియులారా. ఐక్యత అనేటటువంటిది అవసరము. మరి వైవిధ్యం కూడా మరి మన యొక్క సంఘాలలో అనేక వివిధముల వరములు ఉన్నటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి అందరూ కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాము. మరి దీనికోసం ప్రియులారా ఏ రీతిగా ఆ ఆర్కెస్ట్రాలో ప్రియులారా దేవునికి ప్లే యువర్ పార్ట్ ఇన్ ద డివైన్ ఆర్కెస్ట్రా ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి యొక్క మరి క్రీస్తు శరీరం యొక్క ఈ యొక్క దైవికమైనటువంటి ఈ యొక్క ఆర్కెస్ట్రాలో మన పాత్రను మనము పోషించినటువంటి వారం అంటున్నాము. ఆ ట్రూపులో, మ్యూజిక్ బ్యాండ్‌లో ఎలాగో పిల్లరా ఎవరి ఇన్‌స్ట్రుమెంట్ వారు చక్కగా మరి అందరూ కలిసి ఒకే పాటకు పిల్లరా ట్యూను, మంచి రాగము, మ్యూజిక్, మెలోడీ, మరి ఇవన్నీ కూడా ఉంటుంటాయి రిథము. కాబట్టి ఎన్నో అందరూ కలిసి చక్కగా వారి వంతు వారు ప్లే చేసినప్పుడు పిల్లరా అక్కడ దేవునికి మహిమ, అక్కడ ఎంతో ఘనత, కీర్తి అనేటటువంటిది రావటం జరుగుతది. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యమును బట్టి వందనాలు తండ్రి. క్రీస్తులో ప్రభువా బలమైనటువంటి సమాజం కోసం ప్రభువా, అయ్యో తండ్రి ఐక్యత మరి తండ్రి ఈ యొక్క వైవిధ్యాలను ప్రభువా మీరు కోరుకుంటున్నారు నాయన తండ్రి. ఒకే శరీరం నాయన. ఈ యొక్క శరీరంలో ప్రభువా మేమందరం కూడా తండ్రి మరి ప్రభువా భాగముగా ఉంటున్నాం ప్రభువా తండ్రి. ఓ దయగల నాయన తండ్రి ఆ యొక్క మరి తండ్రి సర్దుకుపోయే మనస్సు తండ్రి, సరి చేసుకునే మనసు ప్రభు, అడ్జస్ట్ అయ్యేటటువంటి ఆ మనసు తండ్రి, అందరూ సహకరించుకోవటం ప్రభు, పురికొల్పుకోవటం ప్రభు, ప్రేమించుకోవటం తండ్రి తండ్రి ఆ రీతిగా చేయటానికి సహాయం చేయండి. సంఘ కాపురులను దర్శించండి. అందరికి కూడా అవకాశాలు ఇవ్వటానికి సహాయం చేయండి. ఓ ప్రభు, ఈ యొక్క చివరి దినాలలో ప్రభు మరి తండ్రి సాతాను ఏ రీతిగా సంఘాలలో ప్రభావ పనిచేస్తుంది నాయన. డివిజన్స్, గ్రూప్స్ ప్రభు, డిస్టర్బెన్సెస్ తండ్రి 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 ఒక చర్చి ఎదురుగానే ఇంకో చర్చి పెట్టడం. ఒక గొప్ప ప్రభు దేవా తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ప్రేమగల నాయన తండ్రి తండ్రి వినడంలోని వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన ఎంతమంది వినుచున్నారో అని దర్శించండి ప్రభు. ప్రేమగల నాయన వారి వంతు ప్రభు మరి తండ్రి మీ యొక్క వరములను తండ్రి టాలెంట్స్ను ప్రభు తెలుసుకొని తండ్రి సంఘంలో యాక్టివ్గా చురుకుగా తండ్రి పాల్గొనడానికి సహాయం చేయండి. ఎంతమంది అధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థత గురయ్యారు, యేసు నామములో స్వస్థత దయచేయండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబాలతో మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి. ఆ కమ్యూనిటీగా ప్రభు మరి తండ్రి తండ్రి ఆ యొక్క సంఘాలలో తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఈ యొక్క లింక్‌ను ఇతరులకు కూడా కొత్త వారికి షేర్ చేసి మరి వారు కూడా వినేలాగున సహకరించవలసినగా ఈ పరిచర్యలో మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.